ప్రపంచంలో తొలి కథాకారులు ఎవరు అని అడిగితే మనకి వెంటనే గుర్తొచ్చేది దేవలోకాలలో సంచరించే నారద మహర్షి లేదా దైవాంశంతో పుట్టిన మహర్షులే. కాని మనుషులలో కథ చెప్పడం మొదలుపెట్టింది మాత్రం అరణ్యంలో పెరిగిన ఇద్దరు బాలులు. అయోధ్య వెలుపల అరణ్య గర్భంలో సీతాదేవి ఆశ్రయం పొందిన చోట ఒక నిశ్శబ్ద ఉదయం ఇద్దరు బాలులు జన్మించారు. రాజసభల శబ్దం వారికి తెలియదు, కిరీటాల మెరుపు వారికవసరం లేదు. వాల్మీకి ఆశ్రమమే వారి లోకం, అరణ్యమే వారి ఆటస్థలం, ఋషుల నడకే వారి పాఠశాల. చిన్ననాటినుంచే వాళ్లు విన్న కథ ఒకటే, రామాయణం. కాని అది పుస్తకంలా కాదు, శ్వాసలా, శ్లోకం పాఠంలా కాదు, జీవితంలా. వాల్మీకి మహర్షి వాళ్లకు పదాలు నేర్పలేదు, అర్థం నేర్పాడు. రాగం కాదు, భావమిచ్చాడు. ధర్మమంటే ఉపదేశం కాదు, జీవితమని చూపించాడు. కాలం గడిచింది. అరణ్య నిశ్శబ్దం నుంచి స్వరాలు పుట్టాయి. వీణ తాళానికి కథ కలిసింది. ఆ స్వరాలు ఒకరోజు అరణ్యాన్ని దాటి అయోధ్య చేరాయి. రాజసభలో నిలబడి వాళ్లు గానం మొదలుపెట్టారు. సభకు అది ఒక మహాకావ్యం. కాని సింహాసనంపై కూర్చున్నవాడికి తన జీవితం, తన త్యాగం, తన ధర్మం. కథానాయకుడి కళ్లముందే అతని కథ వినిపించిన అపూర్వ క్షణమది. ఇది వినోదం కాదు, ఇది సాక్ష్యం. జ్ఞాపకం కాదు, చరిత్ర. అందుకే లవకుశులు కేవలం రాముని కుమారులు కాదు, కథను చదివించని మొదటి గురువులు, కథానాయకుడి ముందే కథ చెప్పిన తొలి స్వరాలు. ప్రపంచంలో కథ చెప్పడం ఎలా ఉంటుందో మొదటిసారి చూపించిన ప్రపంచంలోని మొట్టమొదటి కథాకారులు. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.